సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం వరకు కూడా మార్చి 29, 2025 సంవత్సరం దాకా కూడా సింహరాశి వాళ్ళందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ శుక్రగ్రహం మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. మీకు అందరికీ కూడా అదృష్టం పట్టింది. సింహరాశి వాళ్ళందరికీ దాన ధర్మాలలో మీరు దిట్ట. అందువలన ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా ఇంతవరకు కూడా చాలా బెంగగా ఉన్నారు, పిచ్చోళ్ళు అయిపోయారు మీరు. అష్టమ రాహుగ్రహ ప్రభావం. లవర్స్ వదిలేశారు, పెళ్ళలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, పెళ్ళాలు మా స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఎదురింటి వాడికి లోన్ వచ్చింది మాకు రాలేదు. ఇలాంటి అనేకమైనటువంటి కారణాల వల్ల, కారణం ఏదైనా సరే మీరందరూ కూడా చాలా మనశ్శాంతికి లోపమయ్యారు. ఇప్పుడు మీకు ఒక శుభవార్త ఏంటంటే ఆ మనశ్శాంతి అనేటటువంటిది మీరు ఈ సంవత్సరం నుంచి మీకు ఆ లోపం అనేటటువంటిది పోతుంది. చక్కగా రాహుగ్రహం మీకు అనుకూలమైపోతాడు. కానీ మీలో ఒక విచిత్రమైనటువంటి మార్పు వస్తుంది. మీరు గంటల కొద్దీ మీ స్నేహితులతో ఫోన్లు కొడతానే ఉంటారు. వాళ్ళు భరించాలి కదండి పాపం, వాళ్ళ పనులు చేసుకోవాలి కదా. ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడడం, 2 నిమిషాలు మాట్లాడడం, అలా కాకుండా గంటలు కొడితే అమెరికాలో మేము ఉన్నాం, ఎన్ఆర్ఐలో మేము ఒక కార్డు వేసుకున్నామండి, గంటలు ఒకేసారి కొట్టేస్తామండి అంటే యువతలోడు ఇండియాలో వీడు ఎలా సంపాదించుకుంటాడు, వీడు ఎలా పనులు చేసుకుంటాడు. సో ఈ విధమైనటువంటి బాధలు మీకు వచ్చేస్తాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా ఎలాగంటే వాగ్వివాదాలు చేసేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెట్టేసుకుంటారు. వాటి వల్ల మీకు ప్రయోజనం లేదు, అవతల వాడికి ప్రయోజనం లేదు, దేశానికి అసలే ప్రయోజనం లేదు. కాబట్టి ఇటువంటి వాగ్వాద శక్తిని తగ్గించుకోమని రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారు. మీరు చూడండి, చిన్నప్పుడు చిన్నపిల్లలను చూస్తే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. తర్వాత వాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత వాడిని కెలికి మాట్లాడరా బాబు అన్న మాట్లాడేవాడు. పిల్లలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత తల నెరిసిపోయినటువంటి 40 సంవత్సరాల వాడు మాట్లాడరా నాయన అన్న మాట్లాడాడు. అంతకుముందు లవర్స్తో గంటల పాటలు మాట్లాడుకుంటారు. దిస్ ఇస్ ద లైఫ్. చావు, మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. యముడు, చిత్రగుప్తుడు మీ యొక్క ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ లాస్ ఆ బ్యాలెన్స్ షీట్లు వేసుకొని వచ్చేస్తాడు. మన నమ్మకాలతో అపనమ్మకాలతో వాల్మీకి కరెక్టేనా, రామాయణం కరెక్టేనా, మహాభారతం కరెక్టేనా, రాముడు మాంసం తిన్నాడా, కృష్ణుడు మాంసం తిన్నాడా, కృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నారా, ఇటువంటివన్నీ కూడా మీకు ఛాన్స్ లేదు నాయన. ముసలి వయసుకు తోసి పారేస్తాడు ఎన్ఫోర్స్మెంట్. నువ్వు పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎలాగైతే ఈడ్చుకెళ్ళిపోతారో, నిన్ను పెనాల్టీ వేసేస్తారో, సామాన్ ఎలా తీసుకెళ్ళిపోతారో, యూ విల్ బీ ఎన్ఫోర్స్డ్. కాబట్టి ఇటువంటి సింహరాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం అంతా కూడా చాలా అదృష్టం వచ్చింది. మీకు వదోపవద శక్తులకు వెళ్ళకండి. పిల్లల్ని వాళ్ళ మీ బాధ్యతలు చేయండి, అంతేగాని ఓవర్ అటాచ్మెంట్ వద్దు, అధిక ప్రేమ వద్దు. అధిక ప్రేమ వల్ల ద్రోణాచార్యుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రోణాచార్యుడిని తీసి పారేశాడు. కృష్ణుడు ఆయన అశ్వత్థామని ఎక్కువగా ప్రేమించడం వల్ల. కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు. ఇవన్నీ కూడా మనందరం కూడా ఏం చేయాలంటే, చక్కగా రైతులు ఉన్నారండి, చక్కగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు అటర్ ఫ్లాప్, మొహమాటమే లేదు. మీరు ఏ పంటనే వేసుకోండి, నష్టమే మీకు. ఒకవేళ మేము పంట పండించేసామని జబ్బాలు చచ్చినా కమిషన్ ఏజెంట్లు మీ లాభాలు కొట్టుకుపోతారు. వడ్డీ వ్యాపారాలు చేసుకోండి, బిజినెస్ పార్ట్నర్స్ పెట్టుకోండి, వాళ్ళతో వివాదాలు, గొడవలు. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహము మీకు ఫలితాలను ఇవ్వడం. విధవా సంభోగం, విధవలతో దూరంగా ఉండండి. లేకపోతే మీరందరూ కూడా మీ క్యారెక్టర్ని భ్రష్టత్వం చేసేసుకుంటారు. ఏమండి మేము పతివ్రతలవండి, మేము అలాంటి వాళ్ళం కాదండి, ఇవన్నీ ఏమో నడవవు. ఈ కామాతురణం న లజ్జా న భయం. కామంతో కళ్ళు మూసుకున్నటువంటి వాడికి భయము, సిగ్గు, లజ్జ ఇవేం ఉండవు. వృద్ధనారీ ప్రతివాహత అని వయసు అంతా అయిపోయిన తర్వాత, బలం తగ్గిపోయిన తర్వాత, ఏమండి నేను పతివ్రతలు అంటే కుదరదు. వయసులో ఉన్నప్పుడు చేయాలి. నువ్వు 30 సంవత్సరాల వయసులో ఈ సొల్లు కబుర్లు చెప్పకుండా శాస్త్రం చెప్పిందే జరుగుద్ది. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు తిరుగులేని సంవత్సరం. గురుబలం ఉంది. మీరు మంచి పనులు చేసుకోండి, పేదవాళ్ళకి దానాలు చేసుకోండి, ధర్మాలు చేసుకోండి, మంచి పనులు చేయండి. ఈ యొక్క అగ్రికల్చరల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫెర్టిలైజర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు గడిస్తారు. ఇనుము చేసుకోండి, ఇనుమును నమ్ముకోండి.
స్క్రాప్ ఐరన్ బిజినెస్ యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం మీకు. పనులు ఏమండి, ర్యాపిడో వచ్చిందండి, నేను ఎక్కేస్తానండి అంటే వాడు తీసుకెళ్ళి పడేస్తాడు, మీకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అయిపోతాయి. శని అష్టమ స్థితిగతుడై ఉన్నాడు మార్చ్ 29 నుంచి. యాక్సిడెంట్లు అయిపోతాయి. ఛాలెంజ్ చేస్తే శని తోలు తీసేస్తాడు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రవాహం వస్తున్నప్పుడు డ్యాములే మనం లేపేస్తాం డోర్లు. ఎందుకు? ప్రకృతి విరుద్ధంగా వెళ్తే ఏమవుద్దండి, మనం నాశనం అయిపోతాం. ఇదే శాస్త్రం. కాబట్టి సింహరాశి వాళ్ళ అత్యద్భుతమైనటువంటి మనుషులు మీరంతా కూడా. దాన ధర్మాలకు ప్రతీక మీరంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి చాలా బాగుంది. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే, వాదోపవాదాల శక్తి దయచేసి పెట్టుకోకండి. భర్తలతో కానీ, భార్యలతో కానీ, ఈ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ. రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి చక్కగా, లేదా జమ్మి చెట్టు సెలెక్ట్ చేసుకోండి. దానికి ఒక బకెట్ నీళ్ళు పోయండి. ఉత్తుత్తి ప్రదక్షిణాలు చేస్తే ఏం ఉపయోగం అండి? ఇంటికి వచ్చిన వాడికి టీ ఇవ్వకుండా మీరు మాట్లాడితే ఆడు తిట్టుకుంటాడు లోన, మీకు చెప్పడు. కానీ చెట్టుకు కూడా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయామన్నా అని చెప్పేసి స్పూన్ నీళ్ళు పోతే ఎట్లా? రావి చిన్న చెంపటికి వెళ్ళి దాంతో నీళ్ళు పోస్తే ఎట్లా? బకెట్ నీళ్ళు పోయండి. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. స్పాంజ్ ఏ విధంగా అయితే మీకు ఈ యొక్క చెడ్డ నీళ్ళు, మురికి నీళ్ళను కూడా గుంజి పడేస్తుందో ఆ విధంగా దేవతా వృక్షాలండి అవన్నీ కూడా. అవి మీరు చేసినటువంటి ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేసినటువంటి పాపాలు, ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా గుంజి పడేస్తుంది, మిమ్మల్ని పునీతులను చేస్తుంది. కాబట్టి ఈ విధంగా 19 శుక్రవారాలు చేయాలి ఈ సంవత్సరం అంతా కూడా. శనివారాలు, శుక్రవారాలు రోజు చేస్తే చేయండి, కానీ కుదరదు కాబట్టి కనీసం శనివారం నాడైనా సరే 108 ప్రదక్షిణాలు చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.